వయస్సు పెరుగుతున్న కొద్దీ కండరాలు కరిగిపోవడం, నీరసం రావడమనేది చాలా కామన్ గదా. కాని దాన్ని మనం ఆపలేమా? ఖచ్చితంగా ఆపచ్చు. ఈరోజు మన విశ్లేషణలో వయస్సుతో పాటు వచ్చే కండరాల క్షీణతను అడ్డుకోవడానికి ఒక ఖచ్చితమైన డైలీ ప్రోటీన్ ప్లాన్ను ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా తెలుసుకుందాం. రండి, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా ఒక షాకింగ్ నంబర్ చూద్దాం. 70%. అవును, ఐసీఎంఆర్ డేటా ప్రకారం మన దేశంలో ఏకంగా 70% కంటే ఎక్కువ మంది ప్రోటీన్ లోపంతోనే బాధపడుతున్నారు. అసలు మనం రోజంతా ఎప్పుడూ అలసిపోయినట్టు ఫీల్ అవ్వడానికి, మన మెటబాలిజం మందగించడానికి ఈ ప్రోటీన్ లోపమే అతిపెద్ద కారణం. ఇక ఈ 35 ఈ నంబర్ ఎందుకంత స్పెషల్ అంటే, ఇది మన లైఫ్లో ఒక క్రిటికల్ పాయింట్ అన్నమాట. 35 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో ప్రతి సంవత్సరం 1% కండరాల బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోతే మాత్రం పైకి కనిపించిన ఈ సమస్య చాలా సైలెంట్గా ముదిరిపోయి ఎర్లీగా వ్యాధులొచ్చే ప్రమాదం ఉంటుంది. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా కండరాల సమస్య గురించి, ఆ తర్వాత మజిల్ ప్రోటీన్ సింథసిస్ అంటే ఏంటి, దానికి కావలసిన ల్యూసిన్ ఏ ఏ ఆహారాల్లో దొరుకుతుంది, అండ్ ఫైనల్గా మన డైలీ ప్రోటీన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది చూద్దాం. బేసిక్గా ఇదొక కంప్లీట్ బ్లూ ప్రింట్ అన్నమాట. ఇక మొదటి విషయానికి వస్తే, కండరాలు అనగానే మనకి గుర్తొచ్చేది బలం కదా. కాని అంతకు మించి ఇంకేదో ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ కండరాల మీద మనకున్న ఆ పాత అభిప్రాయాలను ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. ఎందుకంటే కండరాలు అంటే కేవలం జిమ్కి వెళ్లేవాళ్ల 6 ప్యాక్ బాడీనో బైసెప్సో కాదు. మన కండరాలు శరీరంలో ఒక పవర్ఫుల్ మెటబాలిక్ ఇంజిన్ లాగా పనిచేస్తాయి. మన హార్మోన్స్ని కంట్రోల్ చేయడం దగ్గర్నుంచి బ్లడ్ షుగర్ను బ్యాలెన్స్ చేయడం, ఇమ్యూనిటీని పెంచడం, ఇలా మన మొత్తం ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది ఈ కండరాలే. ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే, జస్ట్ ప్రాణాలతో బతకడానికి అవసరమైన కనీస ప్రోటీన్ వేరు, ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి కావలసిన ఆప్టిమల్ ప్రోటీన్ వేరు. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ బాడీలో యానబాలిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. ఈ బార్ చార్ట్ అదే మనకు క్లియర్గా చూపిస్తోంది. రైట్, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. అసలు ఈ కండరాలు ఎలా తయారవుతాయి? వాటి వెనక ఉన్న బయాలజీ ఏంటి? మన శరీరాన్ని రిపేర్ చేసే ఆ బయోలాజికల్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. కండరాలు కరిగిపోకుండా ఉండాలంటే మన బాడీ మజిల్ ప్రోటీన్ సింథసిస్ అంటే షార్ట్కట్లో ఎంపీఎస్ అనే ప్రాసెస్ను స్టార్ట్ చేయాలి. బేసిక్గా డ్యామేజ్ అయిన కండరాలను రిపేర్ చేసి కొత్తవి నిర్మించే ప్రాసెస్ ఇది. ఇది జరగాలంటే మన భోజనం ద్వారా బాడీకి ఖచ్చితమైన రా మెటీరియల్స్ అందించాలి. మరి ఆ రా మెటీరియల్ ఏంటంటే అదే ల్యూసిన్ అనే ఒక అమైనో యాసిడ్. ఇదొక ఇగ్నిషన్ స్విచ్లా పనిచేస్తుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ ఒకటుంది, 2.5 నుంచి 3 గ్రాములు. మన కండరాల రిపేర్ స్టార్ట్ అవ్వాలంటే మనం తినే ప్రతి భోజనంలో ఈ ల్యూసిన్ ఖచ్చితంగా 2.5 నుంచి 3 గ్రాములు ఉండి తీరాలి. మరి ఈ మూడో సెక్షన్లో ఆ ఇగ్నిషన్ స్విచ్కి కావలసిన ఇంధనం ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. అసలు ఈ ల్యూసిన్ మనకు ఏ ఏ ఆహార పదార్థాల ద్వారా అందుతుందంటే, ఒక్కసారి ఈ లిస్ట్ చూడండి. చికెన్, గుడ్లు, చేపలు లాంటి నాన్ వెజ్లో ఇది చాలా ఈజీగా దొరుకుతుంది. అయితే కేవలం మాంసాహారమే కాకుండా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటే గుమ్మడి గింజలు, హెంప్ సీడ్స్, ఎడమామే, క్విన్వా లాంటి వాటి ద్వారా కూడా మన మెటబాలిక్ ఇంజిన్కు కావలసిన ఇంధనాన్ని పర్ఫెక్ట్గా అందించవచ్చు. అయితే వెజిటేరియన్స్ ఇక్కడొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఒకే దాంట్లో దొరకవు. ఉదాహరణకు పప్పుల్లో ఉండేది అన్నంలో ఉండదు, అన్నంలో ఉండేది పప్పుల్లో ఉండదు. అందుకే వాటన్నిటినీ పర్ఫెక్ట్గా క్యూరేట్ చేసుకుని కాంబినేషన్గా కలిపి తినాలి. అప్పుడే పూర్తి బెనిఫిట్స్ అందుతాయి. ఇంతవరకు బాగానే ఉంది కదా. మరి ఇదంతా మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? ఈ లాస్ట్ సెక్షన్లో మన రోజువారీ ప్రోటీన్ ప్లాన్ ఎలా ఉండాలో చూసేద్దాం. చాలా మంది చేసే ఒక పెద్ద పొరపాటేంటంటే, రోజుకు కావాల్సిన ప్రోటీన్ మొత్తాన్ని అంటే ఒక 100 గ్రాముల ప్రోటీన్ను ఒకే సిట్టింగ్లో ఒకే మీల్లో తినేద్దామనుకుంటారు. కాని అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన బాడీ ఒక భోజనంలో మాక్సిమం 35 నుంచి 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ను మాత్రమే సింథసిస్కి వాడుకోగలదు. అందుకే దాన్ని రోజంతా డివైడ్ చేసి తీసుకోవాలి. అందుకే ఇదొక గోల్డెన్ రూల్ లాగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి.
మన బాడీ ఏకధాటిగా తనని తాను రిపేర్ చేసుకునే ప్రాసెస్లో ఉండాలంటే మీరు తినే ప్రతి భోజనంలో 25 నుంచి 35 గ్రాముల ప్రోటీన్ టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అయ్యి తీరాలి. ఇదే మన డైలీ బ్లూ ప్రింట్కు పునాది. మరి ఆ 3 మీల్ బ్లూ ప్రింట్ ఏంటంటే, పొద్దున బ్రేక్ఫాస్ట్లో గుడ్లు లేదా తోఫు ద్వారా ఒక 30 గ్రాములు, మధ్యాహ్నం లంచ్లో చికెన్ లేదా పనీర్ ద్వారా ఇంకో 30 గ్రాములు, రాత్రి డిన్నర్లో చేపలు లేదా కిన్వా ద్వారా మరో 30 గ్రాములు. ఇలా 3 పూటలా ఆ ఇగ్నిషన్ స్విచ్ను ఆన్ చేసి ఉంచాలన్నమాట. వయసు పైబడే వారికి ఇదొక గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన ట్రిక్ ఉంది. మీకు డయాబెటిస్ ఉన్నా లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నా భోజనానికి ముందు ఒక 15 గ్రామ్స్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకోండి. దీనివల్ల తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోకుండా చాలా స్టేబుల్గా ఉంటాయి. మెటబాలిక్ హెల్త్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇంకో ముఖ్యమైన విషయం, ఇన్ని రకాల ప్రోటీన్స్ తినేసి రోజంతా సోఫాలో కూర్చుంటే కండరాలు వాటంతటా అవే పెరిగిపోతాయా? నో వే! అస్సలు పెరగవు. మన ప్లాన్ నిజంగా వర్కౌట్ అవ్వాలంటే కన్సిస్టెంట్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం, తగినంత నీళ్లు తాగడం, మంచి నిద్ర, ఈ కంప్లీట్ ఎకోసిస్టమ్ ఉండాల్సిందే. ఇవన్నీ కలిస్తేనే మన బాడీ పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. సో ఒక చిన్న ప్రాక్టికల్ ఛాలెంజ్తో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. మీరు తినబోయి తర్వాతి భోజనం ప్లేట్ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఆ 25 నుంచి 35 గ్రాముల ప్రోటీన్, ఆ ల్యూసిన్ అందులో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. సరైన ప్లాన్తో మన కండరాల్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.